నా బిడ్డ అండి యూఎస్కి వెళ్ళింది ఎంఎస్ కోసం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో అలా ఇండియాకి రావాలి కదా, మేము ఫిబ్రవరిలో వస్తుందేమో అనుకున్నాం. అనుకోకుండా సర్ప్రైజ్గా చెప్పకుండా వచ్చింది చిట్టి తల్లి. చాలా సంతోషం అండి మాకు. అది ఇంటికి వచ్చే వరకు తెలియదు. ఎయిర్పోర్ట్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసింది, ఎయిర్పోర్ట్కి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి తీసుకొని వచ్చేసారు. అస్సలు మేము అనుకోలేదు ఈరోజు నిన్న వస్తుందని. అనుకోకుండా చెప్పకుండా ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేసింది. చాలా హ్యాపీ అండి. ఎంఎస్ ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుంది చిట్టి తల్లి. నా బంగారు తల్లులు ఇద్దరు. ఒక ఆమె ఎంబీబీఎస్ అయిపోయింది, ఇప్పుడు పీజీకి వెళ్తుంది. చిన్నది బీటెక్ అయిపోయింది, ఎంఎస్కి వెళ్ళింది. రిటర్న్ ఇవాళ వచ్చింది, చెప్పకుండా బయలుదేరి వచ్చేసింది. ఫుల్ సంతోషము మేమంతా. వాళ్ళ డాడీకి పిల్లలకి అందరికీ గిఫ్ట్లు తెచ్చింది చిట్టి తల్లి. అందరు ఫుల్ హ్యాపీగా ఉన్నారు చూడండి. చూపి అగో గిఫ్ట్లన్నీ చూపిస్తుంది. చెప్పకుండా ఫ్లైట్ ఎక్కింది, వచ్చేసింది. ఇంటికి వచ్చాక కూడా తెలియదు మాకు. అరే అది కాదు, నాకు ముందు ప్లాన్ అంటే నెక్స్ట్ టైం చిన్న చిన్న పెట్టుబడులు దొరుకుతాయి కదా. బంగారు తల్లిలు పెగ్గు బాటిల్ అచ్చా ఆ బాటిల్ మీ డాడీకి అది తీసుకోపోమా. అబ్బో తినడానికి మటన్ చికెన్ తినడానికి వచ్చింది మీ అక్క. బుడ్డోడా ఇక తీసే అన్నీ తీసేసి చలో స్నానం చేసినాడు. బంగారు తల్లి పదా. ఏం తెచ్చింది? ఓపెనర్ తెచ్చినావు బుడ్డోడా. ఇవన్నీ గిఫ్ట్లు అందరికి తలా గిఫ్ట్లు తెచ్చింది. సర్ప్రైజ్ గా వచ్చింది బంగారు తల్లి, చెప్పకుండా వచ్చింది. బుడ్డి కోడే ఫుల్ హ్యాపీ హ్యాపీ డే బుడ్డోడా. చిట్టు తల్లి బంగారు తల్లి వీడియో దీనికి ఒకటి గిఫ్ట్ వాళ్ళ డాడీకి అందరికి గిఫ్ట్లు తెచ్చింది. డ్రింక్ బాటిల్స్ తీసిన ఫోన్ పట్టు గిఫ్ట్. ఎందుకు టీషర్ట్ తీసినావా? ఓపెన్ చేయలేదా? అన్నా మా ఫ్రెండ్ ఉన్నాయి అన్ని పెట్టేసింది. గడే పంపించింది అది ఎవరు ఇచ్చింది? ఆ రోజు ఇచ్చింది మళ్ళీ ఇళ్ళనే తెచ్చింది పైసలు.